ప్రతి పండగల్లో దేవుడి యొక్క మూర్తిని పెట్టుకుని పూజిస్తూ ఉంటాము. కానీ విగ్రహాన్ని రూపొందించి పూజించడం అన్నది ఉండదు. ఆ సంప్రదాయం కేవలం వినాయక చవితిలోనే ఉంది. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా మనం జరుపుకుంటాము. శాస్త్ర ప్రకారంగా చెరువు మట్టితో 9 అంగుళాలకు మించిన విగ్రహాన్ని చేసుకుని 9 రోజులు పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని తెచ్చిన చోటినే నిమజ్జనం చేయాలి. దాని వెనకాల భౌతిక, తాత్విక రహస్యాలు ఉన్నాయి. వర్షాకాలంలో గ్రామవాసులంతా చెరువు నుండి మట్టి తీయటం వల్ల పూడిక తీసినట్లవుతుంది. ఇది భౌతిక లాభం. అలాగే భగవంతుడు తయారు చేసిన ఈ శరీరం కూడా ఉన్నన్ని రోజులు ఎంత వైభోగాన్ని అనుభవించినా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యం బోధపడుతుంది. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక ఆయన్ని నీటిలో లయం చేయటం వలన వచ్చిన చోటుకే చేరుకుంటారన్నది తాత్వికార్థం. ఔషధ గుణాలున్న పత్రితో పూజించి తర్వాత నీటిలో కలపటం వల్ల వర్షాకాలంలో నీటిలోకి చేరిన క్రిములన్నీ నశిస్తాయి. భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం వల్ల భగవంతుడిపైన శ్రద్ధాభక్తి కుదురుతాయి. తద్వారా చేసిన పూజ ద్వారా అన్నిటా విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.